ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వేస్తామని నాకు 4 పిల్లలకి నాకు 60,000 అందింది. జై చంద్రన్న, జై తెలుగుదేశం. ఇటువంటి సీఎం రాష్ట్రానికే కాదు దేశానికి కూడా అవసరము. బలహీన బడుగు వర్గాలకు ఇటువంటి నాయకుడు ఉండాలి. రాష్ట్రం కాదు దేశం కూడా అభివృద్ధికి కూడా సహాయపడుతుంది. గత ప్రభుత్వంలో మా పాప ఒక్కదానికే డబ్బులు పడినాయి. ఈ ప్రభుత్వంలో మాత్రం మా 2 పిల్లలకి డబ్బులు పడినాయి అని మా స్కూల్లో ఈ రోజు చెప్పారండి. చాలా సంతోషంగా ఉన్నాం మా కుటుంబం అంతా కూడా. చాలా థ్యాంక్స్ అండి చంద్రబాబు నాయుడు గారికి. ధన్యవాదాలు చంద్రబాబు నాయుడు గారు మా ఇద్దరికి చదువుకి ఉపయోగమైన డబ్బులు ఇచ్చినందుకు. థ్యాంక్ యూ సో మచ్. గత ప్రభుత్వం అమ్మఒడి అని చెప్పి ఎంతమందికి ఉంటారో అంతమందికి అని చెప్పి ఒక పిల్లవాడికి వేశారు. ఈ ప్రభుత్వం తల్లిని వందనం అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది పిల్లలకి వేశారు. దీనికి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి ధన్యవాదాలు. నాకు 2 పిల్లలండి. గత ప్రభుత్వంలో ఒక్క పిల్లకే పడింది అమ్మఒడి. ఇప్పుడు చంద్రబాబు గారి ప్రభుత్వంలో 2 ఆడపిల్లలకు పడింది. చంద్రబాబు గారికి, నారా లోకేష్ బాబు గారికి, నక్క ఆనంద్ బాబు గారికి ధన్యవాదాలు. ఆ 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. గతంలో ఒక్కరికే పడింది. ఈసారి 3 పిల్లలకి తల్లికి వందనం పడింది. అందుకని సీఎం గారికి కృతజ్ఞతలు. గత ప్రభుత్వంలో ఒక్కరికే అమ్మఒడి పడింది. మాది బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమర్తలూరు గ్రామం. ఇప్పుడు 3 పిల్లలు, నాకు 3 పిల్లలకి తల్లికి వందనం ఇవ్వబడింది. నా సీఎం నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు. మరి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం కింద మనిషికి 15,000 చొప్పున వేస్తానన్నారండి. మరి ఇచ్చిన మాట ప్రకారం ప్రతి కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి పిల్లలకి వేసారండి. ఈ రోజు మా 2 పిల్లలకు కూడా మా అకౌంట్లో పడ్డాయండి. మరి గత ప్రభుత్వంలో అయితే కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఒక్కరికే పడేదండి. మరి ఈ ప్రభుత్వంలో అయితే అలా కదండి. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఇచ్చిన మాట నెరవేర్చుకున్నాడండి. మరి ఆయనకు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నామండి. 3 పిల్లలు చదువుతున్నారు. గత ప్రభుత్వం వచ్చినప్పుడు అమ్మఒడి పేరుతో ఒక పాపకు మాత్రమే డబ్బులు వేశారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 పిల్లలకు తల్లికి వందనం వేశారు. ఈ కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు. ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లికి వందనం వేస్తాము అనే మాటను నెరవేర్చుకున్నారు. వారికి ధన్యవాదాలు. ఈ ప్రభుత్వమే మళ్ళీ రావాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. మాకు 2 పాపలు. మా పిల్లలు 2 వివేకా స్కూల్లో చదువుతున్నారు. మా పిల్లలిద్దరికి తల్లికి వందనం పడింది. గత ప్రభుత్వంలో అమ్మఒడి పడలేదు. తల్లికి వందనం ఇప్పుడు పడింది. చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబు గారికి తల్లికి వందనం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జగన్ గారు ప్రభుత్వంలో ఒక అమ్మాయికి పడిందండి అమ్మఒడి అనేది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత తల్లికి వందనం అన్నదే పిల్లలకి 2కే పడ్డదండి. మాకు వచ్చి తెలుగుదేశం ప్రభుత్వం అంటే బాగుందండి. మాకు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మాకు ఎప్పుడు ఉండాలండి. ధన్యవాదాలు. నాకు 2 పిల్లలు. తల్లికి వందనం స్కూల్ ప్రారంభం అవ్వతలకే మాకు పడింది. చెరవ 13,000 కాడికి 26,000 పడింది. చంద్రబాబు నాయుడుకి ధన్యవాదాలు. జై చంద్రబాబు నాయుడు, జై లోకేష్. గత ప్రభుత్వంలో అమ్మఒడి పథకం కింద మా 3 పిల్లలకి ఒకరికి మాత్రమే డబ్బులు పడ్డాయి. కానీ ఈనాటి ప్రభుత్వంలో ఇప్పుడు తల్లికి వందనం పథకం కింద పిల్లలకి డబ్బులు పడ్డాయండి. కావున ఇప్పటి ప్రభుత్వానికి, చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, చీరాల ఎమ్మెల్యే అయిన మాలకొండ గారికి మా కృతజ్ఞతలు. తల్లిదండ్రులకు మేము 3. గత ప్రభుత్వంలో మాకు అమ్మఒడి ఒక్కరికే పడింది. ఈ ప్రభుత్వంలో తల్లికి వందనం 3కి పడింది. ఈ ప్రభుత్వం అట్లే కొనసాగాలని ఆశిస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ గారికి, మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారికి నా ధన్యవాదాలు తెలుపుతున్నాను.